నేను చక్కని మందారం ఇది వెలిగిరి సింధూరం నేను చక్కని బంగారం ఇది మనసుల ఏపిక బంగారం అసలైన పల్లెటూరు అమ్మాయి లెక్క చక్కగా ఉన్నా. ఏదో మాట్లాడేదని పిలిచావు ఏంటిది? ఉపదేశి ఇక్కడ నుండి నన్ను చూడకు నా గురించి ఆలోచించకుండా ఏంది? అయినా ఎప్పుడు చూసినా నన్నే చూసుకుంటుంటావు ఎందుకు? అంటే ఇష్టం కనుక. ఇష్టపడేంత నాలో ఏముంది మమత? అయినా ఎంతో మంది ఉన్నారుగా నన్నే ఎందుకు ఇష్టపడ్డు? ఇష్టం లేకపోవడానికి కారణాలు ఉన్నాయేమో కానీ ఇష్టపడడానికి కారణాలు ఉండవు సురేష్. అసలు అలా ఇష్టం ఎలా ముందరవుతుందో చెప్పడం కూడా కష్టమే సురేష్. అయినా నీకెంత చెప్పు. తక్కువ తర్వాత నాకు అన్ని ఎక్కువనే. నాకు కొట్టుంది చూసినావా? అదే మనం ఉన్నా కూడా నలుగురికి ఉండేదే కదా. నా పనులు కూడా సందులుంటాయి మమత. పెళ్ళైలోనే సందులేసి కళ్ళకుంటే చాలు. నీకు పెద్దగా చదువుకోలేదు కూడా తెలుసు, కానీ ఇష్టం ఉంటే కష్టపడి ఎట్లైనా బతకొచ్చు. మనం అనుకున్నంత మాత్రాన అన్ని జరిగిపోవు. మీ కులం పేరు మా కులం పేరు నీకు తెలిసే కదా. అదొకటే పడి కానీ ఈ రోజులు వేరే వేరే దేశాలలో మతాలలో పెళ్లి చేసుకుంటారు. అలాంటప్పుడు వేరే కులంలో మనం పెళ్లి చేసుకుంటే తప్ప? ఇక్కడ చెప్పాను సురేష్, అంటే ఇష్టం ఉంది 10వ తరగతి పేరు పచ్చబొట్టు కూడా ఎంచుకున్నాను. చూడు పచ్చబొట్టు వేసుకోమని వేయలే కానీ నేను నిన్ను చూసినప్పుడు నన్ను కూడా అప్పుడు బాగా నచ్చింది. చూడని చిత్రమే చూస్తున్నది నిజంగా తెలియదు మమత. ఎప్పుడన్నా చూసినా ఏదో ఆశయకట్ల చూద్దాం అనుకున్నా గానీ అస్సలు వేరే కులం అని నేను కూడా ఇంకా ముందు చేసిన. కానీ నీ మనసులో ఏముంది అనేది నేను అర్థం చేసుకోలేకపోయినా. వాళ్ళు ఎప్పుడు అనుకుంటా వాళ్ళని ఇష్టపడి పూర్తిగా మాటలు తిని నిజం నాకు ఇప్పుడు అర్థమైంది. మనం ఇష్టపడు గొప్ప కాదు, మనల్ని ఇష్టపడటం దొరుకుడు గొప్ప. మంచి మానానికి నేను లవ్ చేస్తాను, ఇష్టపడే లవ్ చేస్తానని చెప్పినా కదా. ఇప్పటికి నీతోనే ఉంటాను. అరే లవ్ చేసే ఆలస్యం పుట్టు స్టార్ట్ చేసినా ఇక ఏమైంది?